విజయవాడ పట్టమట్టలంకలో ప్రత్యూష అపార్ట్మెంట్స్ 302లో ఏసీపీ సత్యానందం గారింట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఏసీ కూడా ఒక్కసారి పేలడంతో ఇక్కడ పెద్ద ప్రమాదకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సత్యానందం గారు ఉండే ఏరియాలో అపార్ట్మెంట్లో వచ్చేసి ఇక్కడ 302లో వచ్చేసి అక్కడ 2 గ్యాస్ బండలు ఒక దగ్గరే ఉండడం, పైగా అదే వంటగదికి ఏసీ కనెక్ట్ చేసి ఉండడం, ఏసీ ఉండడంతో అది ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే అదృష్టవశాత్తు ఫ్యామిలీ ఇంట్లో లేరు. ఈ నెల 7వ తారీఖున వారు విదేశాలకు వెళ్ళడం జరిగింది. అయితే పేలుడు సంభవించిన సందర్భంలో వారు ఇంట్లో లేకపోవడంతో కొంత ప్రాణాపాయం తప్పిందనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు 7వ తారీఖున విదేశాలకు వెళ్ళిన నేపథ్యంలో రీసెంట్గా 2 డేస్ క్రితం ఏసీ రిపేర్ చేయడానికి టెక్నీషియన్ని పిలవడంతో వాళ్ళు ఏసీ రిపేర్ చేసి ఆఫ్ చేయడం మర్చిపోయారు, ఏసీ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయారని కథనాలు కొన్ని వినపడుతున్నాయి. అయితే డబల్ సిలిండర్ ఉండడం కూడా ఒక రీజన్. అయితే ఇప్పుడు ఏసీ పేలుడు వల్ల అది గ్యాస్కి కూడా ఇదయ్యి మొత్తం ఒకసారి పేలుడు సంభవించిందా, లేదా గ్యాస్ లీకేజ్ వల్ల ఏసీ కంప్రెసర్కి ఎఫెక్ట్ అయ్యి అది ఒకసారి పేలుడు సంభవించిందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో వారు ఒక్కసారి వంటగది వైపు వాష్ ఏరియాకి ఫెన్సింగ్ ఉంది, సెక్యూరిటీ ఫెన్సింగ్. ఒక సిలిండర్ పేలిన పేలుడుకి ఆ ఫోర్స్కి ఆ సెక్యూరిటీ ఫెన్సింగ్ కూడా ఎగిరిపడి పక్క అపార్ట్మెంట్లో పడిన పరిస్థితులు చూస్తున్నాము. ఆ ఫెన్సింగే కాకుండా ఆ సెక్యూరిటీ గోడ, ఆ వెనక ఉన్న గోడ కూడా మొత్తం ఒక్కసారిగా కుప్పకూలి పక్క అపార్ట్మెంట్లో పడిన నేపథ్యం మనం చూస్తున్నాము. అయితే ఈ సందర్భంలో ఇక్కడ వచ్చేసి ఒక గ్యాస్ సిలిండర్ వచ్చేసి పక్క అపార్ట్మెంట్లో చిత్తుగా ఒక కాగితం లాగా ముడుచుకుంది. అంటే గ్యాస్ సిలిండర్ అది అసలు ఎంత ఫోర్స్తో పడింది అనేది మనకు తెలుస్తుంది. అయితే ఇంకొక సిలిండర్ వచ్చేసి ఎదురు అపార్ట్మెంట్లో పడడంతో అక్కడ వైర్లు, అక్కడ గోడ అంతా కూడా శిథిలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ గోడ చర్యలు విరిగి పడిన నేపథ్యంలో గోడ చర్యల కొన్ని భాగాలు, కొన్ని రాళ్ళు వచ్చి ఇక్కడ పక్కన అపార్ట్మెంట్లో ఉన్న మెయిడ్ మీద పడడంతో అక్కడ ఆవిడ భుజానికి కూడా దెబ్బలు తగలడం, ఆవిడని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తున్నాం ఫ్యామిలీ అనేది సిచ్యువేషన్. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫ్యామిలీ ఇంట్లో లేకపోవడం అనేది సత్యానందం గారి ఫ్యామిలీ ఇంకా అదృష్టం చేసుకుందని చెప్పాలి. ఆ టైంలో ఫ్యామిలీ ఇంట్లో లేరు, ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు. అయితే పక్క అపార్ట్మెంట్ మాత్రం ఒక్కసారి సెక్యూరిటీ ఫెన్సింగ్, సెక్యూరిటీ గోడ మొత్తం ఒక్కసారి ఫోర్స్తో శిథిలమైపోయి పక్క అపార్ట్మెంట్కి రాళ్ళు, ఇదంతా చాలా బీభత్సంగా పడిపోవడం మనం గమనిస్తున్నాము. ఇదంతా చూసి ప్రజలు పక్క అపార్ట్మెంట్ వాళ్ళు భయభ్రాంతులకి లోనవుతున్నారు. అయితే ఏంటి అసలు ప్రాబ్లం ఎక్కడ జరిగింది అంటే తీవ్ర ఎండలు, ఏసీ ఆఫ్ చేయలేదు, ఇంకొకటి గ్యాస్ సిలిండర్ కూడా ఆఫ్ చేయలేదేమో, లేదా ఎక్కడైనా లీకేజ్ జరిగిందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంలో ఇక్కడ స్థానికులు పక్కన వారు చెప్తున్నది ఏంటంటే ఇదంతా ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొంతమంది వెళ్ళి లోపలికి చూస్తే లోపల మొత్తం గ్యాస్ లీక్ అయిన స్మెల్ వస్తుంది విపరీతంగా, ఇది గ్యాస్ లీకేజే అని కొంతమంది అంటున్నారు. లేదు ఇది ఏసీ ప్రాబ్లం, ఏసీ ఆఫ్ చేయలేదు, టెక్నీషియన్ క్లీన్ చేసిన తర్వాత వాళ్ళు ఏసీ ఆఫ్ చేయకుండా వెళ్ళడం, ఈ తీవ్ర ఎండల వల్ల ఇది సంభవించి ఉండొచ్చు అని కొంతమంది చెప్తున్నారు. అయితే ప్రాణాపాయం లేదు కానీ ఇది శిథిలమై గోడ ఒక్కసారిగా తన్నుకుని పక్క అపార్ట్మెంట్కి రావడం వలన ఇక్కడ మెయిడ్ మీద పడడంతో మెయిడ్ చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయిన సందర్భం చూస్తున్నాము. అయితే ప్రజలందరూ ఒక్కసారిగా గుమ్మగూడు బయటకు వచ్చిన నేపథ్యం చూస్తున్నాము. ఈ సందర్భంలో ఇంట్లో ఏసీ వాడాలన్నా, గ్యాస్ వాడాలన్నా భయం వేస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పక్కన స్థానికురాలు, ఆవిడతో మాట్లాడదాం. మేడం ఎప్పుడు జరిగింది అసలు ఇదే? ఈ రెండింటప్పుడు సౌండ్ వచ్చిందమ్మా. సౌండ్ వచ్చేటప్పటికి ఏంటి కరెంట్ పోయిందేమో నేను మా వంటగదిలోకి వెళ్ళాం మా వారికి భోజనం పెడదామని. వంటగది తలుపు తీసేటప్పటికి ఇట్లా చూసేటప్పుడు ప్రత్యూష అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో మంటలు వస్తున్నాయి. నేను ఇంకా లోపలికి వచ్చేయండి వాళ్ళ అపార్ట్మెంట్లో మంటలు వస్తున్నాయి పెద్ద పెద్ద కేకలు వేసానండి. కేకలు వేసేటప్పుడు పక్క అపార్ట్మెంట్లో వాళ్ళు అందరూ పైనుండి చూస్తున్నారండి. ఇంకా మంటలు ఎక్కువగా అల్లుకుపోతున్నాయి. అమ్మ ఇంకా ఎక్కువైపోతున్నాయి పైరాలో ఫోన్ చేపిద్దామని చెప్పి పైరాలో ఫోన్ చేస్తున్నామండి. ఈ లోపల వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంటికి ఎటు వెళ్ళాలండి దారి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇటు స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి, ప్రత్యూష అపార్ట్మెంట్లోకి వెళ్తున్నామని వాళ్ళతో మాట్లాడుతున్నాను నుంచుని. ఇంకొకసారి బాంబ్ బాస్ట్ లాగా పెద్ద సౌండ్ వచ్చేసిందండి. ఆ సౌండ్ ఏంటనేది కూడా మాకు కూడా తెలియలా. మేము అసలు అయోమయం అయిపోయాం. మా పక్కన శ్రీనివాసరావు గారు వాళ్ళ అమ్మాయి ఉన్నారు, నేను మా చెల్లి మా వారు అందరం నిలబడి ఉన్నాము. ఇంకా అసలు ఏంటనేది తెలియలా. ఆ రాయి వచ్చి ఆయన నెత్తిన పడింది.
ఆయన ముందుకు బోర్లో పడిపోయారు. ఆ రాయి వచ్చి నా నెత్తిన పడింది. మా చెల్లికి చేతికి తగిలింది. ఇంత బ్లాస్ట్ ఒక్కసారి ఒక్కసారి అసలు బాంబ్ ఏం బ్లాస్ట్. జరిగింది, ఏంటి అసలు ఎట్ట పేలింది మాకేంది అనేది మాకు అర్థం కాలేదండి. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఏంటి ఎలా జరిగిందని చూస్తే రాళ్ళు అంత దూరం వేరే కృష్ణ అపార్ట్మెంట్ లో చివరకు కూడా ముక్కలు ఈ రాళ్ళన్నీ అలా జరిగిపోయిందండి. ఒక్క కళ్ళు మూసి తెరిసే లోపల ఒక్క క్షణంలో జరిగిపోయిందండి. నిజంగా ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా రెండు లాగా అయిపోయింది. రెండు గ్యాస్ సిలిండర్లు, ఏసీ కంప్రెసర్ ఒక్కసారి పేలిపోయి సెక్యూరిటీ గోడ, సెక్యూరిటీ అసలు ఇదంతా అక్కడ చూస్తుంటే గ్యాస్ సిలిండర్ ఒక చిత్తకాయతో చుట్టేసినట్టు అయిపోయింది. అది ఏం వాళ్ళు ఎలా చుట్టారో ఏంటో ఆ ఇంటోళ్ళు వస్తే గానీ మనకి ఇన్ఫర్మేషన్ తెలియదండి. అన్ని అసలు ఆ మంట కూడా అల్లుకుపోతుందండి. నల్లగా పొగలు వచ్చేసి మన ఇదైపోయి మంటలు ఇంకా పైకి పోతుంటే పై ఇంటోకి అల్లుకుపోతాయి, పై ఇంటోకి అల్లుకుపోతాయి అని కేకలేస్తున్నారు. కానీ నేను కింద ఉండి అసలు ఏం అర్థం కాలేదండి. సో ఏం జరుగుతుందో తెలుసుకుని మీరు అప్రమత్తం అయ్యేలోపు ఈ ప్రమాదం జరిగిపోయింది. అంతేనండి, అరగంట 30 గంటల లోపల జరిగిపోయిందండి ఇదంతా. అంబులెన్స్ వాళ్ళకి పైరోళ్ళ ఫోన్ చేసి వాళ్ళు క్షణాల్లో పరిగెత్తుకుంటూ వచ్చారండి. వచ్చి వాళ్ళ ఇంట్లోకి పోదామని వాళ్ళతో మేము మాట్లాడుతూనే ఉన్నాము. పెట్టులు వచ్చి పడిపోయినాయి మనుషుల మీద ముక్కలుగా. అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ చేశారా? సిచ్యువేషన్ చెప్పారండి, మాట్లాడారు, చెప్పారు వాళ్ళకి. మరి వాళ్ళు ఎప్పుడు వస్తారు అవన్నీ ఏమంటున్నారు? అసలు వాళ్ళ ప్రాబ్లం ఏమైంది అవన్నీ మనకి ఎవరు చెప్పలేదండి. మా టెన్షన్ లో మా దీంట్లో మేము వెళ్ళిపోయాము. ఇప్పుడు ఎలా ఉంది హాస్పిటల్లో? వాళ్ళు కోలుకుంటున్నారా? పరిస్థితి ఎలా ఉంది వాళ్ళది? లేదండి, ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఓకే, సో ఇదండి సిచ్యువేషన్. సో సత్యానందం గారి ఫ్యామిలీ ప్రస్తుతానికి ఇంట్లో లేదు. సత్యానందం గారి ఫ్యామిలీ ఇంట్లో ఉండుంటే ఖచ్చితంగా కూడా సత్యానందం గారి ఫ్యామిలీ ప్రాణాపాయానికి గురయ్యేది. ఇక్కడ అదృష్టం ఏంటంటే ఫ్యామిలీ ఇంట్లో లేరు. సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు, ఈ ప్రమాదం జరుగుతున్నప్పుడు ఫ్యామిలీ అనేది అబ్రాడ్ వెళ్ళారు. ఇంకో విషయం ఏంటంటే ఇది పెద్ద ఎత్తున పెద్ద మంటలతో బాంబ్ బ్లాస్ట్ లాగా సౌండ్ వచ్చి మంటలు వ్యాపించేసి జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇక్కడ పక్కన వాళ్ళు ఏంటి సౌండ్ వచ్చింది అని అప్రమత్తమై బయటకు వచ్చే లోపు 2 గ్యాస్ సిలిండర్లు కూడా పేలి ఒక్కసారిగా గోడని తన్నుకొని వచ్చేసి పక్కన ఉన్న పక్క అపార్ట్మెంట్ వాళ్ళు బయటకు వచ్చి చూసే వాళ్ళ మీద గోడ చర్య విరిగిపడి ఒక బండరాయి వచ్చి మీద పడడంతో వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. అయితే అసలు ప్రమాదానికి గల కారణం ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. కొంతమంది వచ్చేసి గ్యాస్ సిలిండర్ వల్ల అంటున్నారు, కొంతమంది ఏసీ కంప్రెషర్ వల్ల, ఎండలు మండడం వల్ల, ఏసీ ఆఫ్ చేయకపోవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్తున్నారు. సో విషయాలు అయితే తెలియరావాల్సి ఉన్నాయి. అయితే ప్రజలైతే భయభ్రాంతులకు లోనవుతున్నారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.